దాగిరి చేసే వాడిని తీసుకొని వచ్చి కామెడీ చేపిస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his kids. చెలియా 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 అలల పొడిలో ఎదురు చూస్తున్నా. ఏం లవ్ సాంగ్ రా బై. లవ్ అంటేనే నాకు ఇష్టం. ప్రేమించడం ఒక కళ, ప్రేమించబడడం గొప్ప కళ. అరే ప్రేమిస్తూనే ఉండడం ఇంకా గొప్ప కళ. ఈ కళ ఎవరు పడితే వాళ్ళకి రాదు. ప్రపంచంలో ప్రేమ జంటలు ఎందుకు విడిపోతున్నాయి, ప్రేమలు ఎందుకు విఫలవుతున్నాయి తెలుసా? ధనం కోసం ధనలక్ష్మి ఉన్నది, చదువు కోసం సరస్వతి ఉన్నది, సంతానం కోసం సంతాన లక్ష్మి ఉన్నది. అరే ప్రపంచాన్ని జయించే ప్రేమ కోసం ప్రేమ దేవత ఉన్నదా? అందుకే నా డబ్బులతో ప్రేమ గుడి కట్టించిన ప్రేమికులకు అంకితం చేస్తున్నా. ప్రేమికులారా రండి, మీ ఇష్టం ఉన్న ప్రేమను కోరుకోండి, ప్రేమించుకోండి, సక్సెస్ చేసుకోండి. దిస్ ఇస్ రచ్చ రవి యాంథమ్ ఫర్ లవర్స్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఇలా రచ్చ రవి ఎవరు రాడు? హలో స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే కనపడతలేదా? ఇంతకు నువ్వెవరు? అన్నెవడో తెలియందే ఈ సిటీలో తిరుగుతున్నారా? హైదరాబాద్ కు చార్మినార్ ఒక కన్ను అయితే అన్న రెండో కన్నురా. నువ్వు చెయ్యారా? అరే నువ్వు నన్ను గుర్తుపట్టలేవురా? అట్లే నేను సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్ పైల్వాన్. నన్ను చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చా. అబ్బా నాకు అచ్చలేదు ఎందుకో. డాడీ రచ్చ రవి రచ్చ రవి రచ్చ రవి పిచ్చి రవి పిచ్చి రవి పిచ్చి రవి ఏం కాదు. నువ్వు ఆగు, ఎందుకు వచ్చినా చెప్పు. హైదరాబాద్ సికింద్రాబాద్ నా ఫ్యాన్స్ ఉంటే నా బిడ్డే నేను నీ ఫ్యాన్స్ రా. 3 రోజుల నుంచి అది ఏడుస్తుందిరా. ఏమంటే నీ రచ్చ ప్రోగ్రామ్ లో నేను కూడా చేయాలి డాడీ, నువ్వు కూడా కామెడీ చేయాలని ఏడుస్తుందిరా. ఏం కామెడీ చెప్పినవా? నువ్వు కామెడీ చేస్తావా? ఏమో చార్మినార్ పోయి చాయ్ తాగొచ్చు అనుకుంటానవా? హలో నర్సింగ్ బాయ్, పాస్పోర్ట్ లేకపోయినా నువ్వు ఫ్లైట్ ఎక్కచ్చు, కానీ పర్ఫార్మెన్స్ లేకుండా రచ్చరవి టీంలో చేసిన కుదరది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ పాపా మీ డాడీని అమితాబ్ బచ్చన్ సినిమాలో చేస్తావు, నువ్వెవరా బాయ్ పొడిచి పరతని. అరే నువ్వు ఆగరా. అరే నా బిడ్డేరా, అది 3వ క్లాస్ చదివింది. ర్యాంప్ చెప్తా చూడు ఎట్లా చెప్తాది. డాడీ చెప్పనా డాడీ ర్యామ్స్ చెప్పురా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నువ్వు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కాదు, కింటాల్ కింటాల్ ఫస్ట్ స్టార్. అరే ఓ లిల్లిపుడు పాపని అంటావరా నువ్వు? అరే ఆగరా నువ్వు ఆగరా. అరే నీ కాలు ముక్తారా. నా పాపకు రచ్చ ప్రోగ్రామ్ లో నేను కామెడీ చేయాలని చాలా ఇష్టం ఉందిరా. ప్లీజ్ రా ఒక్కసారి అవకాశం ప్లీజ్ రా. నువ్వు ఒక విషయం చెప్తాను, మర్డర్ చేసినంత ఈజీ కాదు కామెడీ చేసినట్టే. బాడీలో రిధం ఉండాలి, నా లెక్క స్లాంగ్ ఉండాలి, ఖతర్నాక్ పంచులేసే పవర్ ఉండాలి. డాడీ అయితే నువ్వు కామెడీ చేయవా? నా బిడ్డే ఒకసారి చిక్కుడు బిల్ల ఆడతా అంటే చంద్రుని తీసుకొచ్చి ఆడిపించి పంపించిన. ఎల్లారి డాడీ డాడీ కారిప్పి డాడీ అంటే దానికి బెంజి కారిప్పించినారు ఆడుకోనికి. అది ఒక రోజు పాలు తాగుతా అంటే బర్రెను కుక్కను గార్దిని అన్ని తెచ్చి దొడ్ల కట్టేసినారా. నువ్వు ఏ పాలు తాగుతావు తాగుమంటని. ఇది ఏ పాలు తాగి పెరిగింది? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఆల్ మిక్స్ పాలు తాగినట్టు, అందుకే ఆల్ కలర్ కలిపి పుట్టింది అది. అది కాదురా, చెట్టును పుట్టును గుట్టను అన్నిటిని మొక్కుతుంది పుట్టిందిరా. మరి ఇప్పటిదాకా నాకు పుట్టిందా నన్ను? అది కాదురా, దేవుళ్ళని మొక్కినారా నేను, అప్పుడు పుట్టిందిరా. అది సేమ్ నా లెక్కనే ఉంది చూడది. డాంబర్ పీపల్ లెక్కున్నది, అది నీ లెక్కున్నదా? హలో నర్సింగ్ భాయ్, ఇవన్నీ కథలు కాదు. నువ్వు ఇక్కడి నుంచి పోతే నా స్కిట్ ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్యలో పేలుతున్నా నా స్కిట్. నువ్వు పో ఇక్కడి నుంచి పో. డాడీ అయితే నువ్వు కామెడీ చేయవా? అదే నేను చేస్తా. నువ్వు చెప్పురా, నా బిడ్డ కోసం ఏ కామెడీ అయినా చేస్తాను. నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటారా? అరే అన్నా నువ్వేనా ఈ లిల్లీ పుట్టుకొని భూమికి జానే లేడు, దీన్ని పట్టుకొని నువ్వు కాలు మొక్తా దండం పెడతా. అరే ఊకోరా, వసుదేవుడు అసుండిది గారిది కాలు మొక్కిండ్రా. నేనేం అయిన కాలు మొక్కుతున్నా. హలో ఇప్పుడు ఏమంటావు? ఆ బిడ్డ కోసం చేస్తానంటావు? అవురా, నా బిడ్డ కోసం. అంతేనా? అవురా. చలో ఒక డైలాగ్ చెప్పు. నువ్వు బయట అంటే నేను సెటిల్మెంట్ లకు డైలాగులు కొడతా, కానీ ఈడ కొట్టమంటే ఎట్లా? నువ్వు ఎట్లా కొడతా అట్లా. సరే ఇప్పుడు నా డైలాగ్ చెప్తా, నువ్వు చెప్తావు అంతే కదా? అచ్చా అన్నా నువ్వు స్టూడెంట్ అనే? కాదు.
అన్న నువ్వు పోలీస్ అనే కాదు. మరి ఏంద్రా గురకాయని చూస్తున్నావు? గుడ్లలా పొడుస్తా. అరే నల్ల బాలు నల్ల తాచి లెక్క నాకీ చంపుతా. ఈ డైలాగ్ చెప్పు. అన్నా నువ్వు స్టూడెంట్ అనే కాదు. పోలీసు అనే కాదు. ఏంద్రా గట్ల గురకాన్ని చూస్తున్నావు? కళ్ళ వచ్చి చంపేస్తా. నా పేరు నర్సింగ్, నల్ల నర్సింగ్. నాకు చంపేస్తా నేను. ఇది యాక్టింగ్. దీన్ని ఎట్లుందని అడుగుతానవా? నీ కామెడీ బాడీ ఏది, రిధం ఏది, కథ ఏది? పాపా నీకు నీ డాడీని పెట్టుకోను, నువ్వు తీసుకోపో. ఇక వెళ్ళిపో. డాడీ అయితే నువ్వు కామెడీ చేయవా? ఉండు నువ్వు పెట్టా, కామెడీ ఉండు చేయి పెట్టా, డాడీ. పాపా నీ అంతా నువ్వు చేసిన కథ కదా, నువ్వు ఇక్కడ వెళ్ళిపో. రేయ్, నా బిడ్డ మీద చేస్తాను డాడీ, నాకు కామెడీ కావాలి డాడీ. ఇక నువ్వు కామెడీ చేస్తావు, నేను చూస్తా. నా బిడ్డ నీ కామెడీ చేయ. నువ్వు చెయ్యాలి, నేను చూడాలి. ఉంగి భయం చూడండి. డాడీ డాడీ నాకు ఈ కామెడీ కావాలి, నాకు ఈ కామెడీ కావాలి డాడీ. ఇప్పుడు కామెడీ చేయాలి కదా, నువ్వు కొంచెం దూరం జరుగు. నాకు ఈ కామెడీ కావాలి. వస్తది. ఏ పండుగైనా నా కూతురు నా దగ్గరికే వస్తది. తీసుకోలే 2 లక్షల కట్నం. ఇది కామెడీ అరా? అంటే వాళ్ళు చెప్పిల్లన్నా. ఎవరు చెప్పిర్రా? అందరు నవ్విల్లన్నా. ఏడ నవ్విర్రా? ఈ నవ్విండా, ఆ నవ్విండా, ఆ నవ్విండా. పబ్లిక్ నాకు ఈ కామెడీ కావాలి డాడీ, నాకు ఈ కామెడీ కావాలి. థమ్స్అప్ దాగా మీకే అంటుంటే తలకాయ కూడా తిన్నదాన్ని నాకెంతుండాలి రో. నా బిడ్డ నవ్విందా? మళ్ళీ ఎవరు నవ్విర్రా? పబ్లిక్ నవ్విల్లన్నా. పొంగి భయం చూడండి. నాకు ఈ కామెడీ కావాలి డాడీ, నాకు ఈ కామెడీ కావాలి. నీ బిడ్డ నీ కామెడీ చేసినందుకు నవ్వుతాందా, నన్ను కొట్టినందుకు నవ్వుతాందా? క్లారిటీ అన్నా. నీకు క్లారిటీ కావాలన్నారా? క్లారిటీ కావాలన్నారా నీకు? ఇంతకన్నా కామెడీ నాతో కాదన్నా. ఇప్పుడు దాకా నేను నన్ను తప్పైందన్నా. నీ కాలు మొక్తా అన్నా, నన్ను వదిలే అన్నా. డాడీ నాకు ఈ రోజుకి కామెడీ చాలు, రేపు వద్దామా? రేపు వస్తారా? అంటే రావద్దారా? నువ్వు రావాలి, నీ బిడ్డ రావాలి, నా పుంగి పగలాలి, నీ బిడ్డ నవ్వాలి. ఓకేనన్నా, రోజు రావాలన్నా. పద బిడ్డ పద. డాడీ మర్చిపోయాను డాడీ, రేపు నాకు స్కూల్ ఉన్నది కదా, ఎలా? అయితే ఓ పని చేద్దాం, ఈయన్ని ఎంబర్ తీసుకుపోరా, ఈయన తీసుకుపోరా. ఆ బర్ల తోటలో కట్టేసి మళ్ళీ లేకుంటే రవీంద్ర భారతి అనుకున్నావురా? అదేరా నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? గుడ్, బాగుంది. నర్సింగ్ బాగున్నావా? బాగున్నాను సార్. నర్సింగ్ ఇది ఒక స్పెషల్ కామెడీ టైమింగ్. అది అది అతనికే సొంతం. అది వెరీ గుడ్ నర్సింగ్. నేను జబర్దస్త్ రవి టీమ్ కి సెలబ్రిటీ రౌండ్ వచ్చినందుకు అండ్ బాగుంది స్కిట్. రోజా గారు ఎలా ఉన్నారు నర్సింగ్ గారు? బాగున్నానమ్మా. నాతో చాలా సినిమాలు చేస్తారు, ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశాను. మీరు రావటం బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఎవరైనా కూడా వాళ్ళు ఉన్న స్టైల్లో ఉంటేనే వీళ్ళు భయపడతారు. మీరు అయ్యో పాపం నేను ఫ్యాన్ అని చెప్పేసి మర్యాదగా అడిగితే చూసావా ఎంత టెక్కు చూపించాడు. 2 పడగానే కరెక్ట్ అయిపోయాడు రచ్చ. బాగుంది. అయితే మొత్తానికి ఎంటర్టైనింగ్ గా ఉంది.